వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2025 మీ ర్యాంక్స్ ఇవ్వడానికి 25% ఇంటర్ వెయిటేజ్ యాడ్ చేస్తున్నారు అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ అందరికీ. సో ఇక్కడ మీ ఇంటర్ మార్క్స్ అనేవి మీ ర్యాంక్ని ఎంత ఎఫెక్ట్ చేస్తాయంటే కనుక ప్రతి 1% ఇంటర్ మార్క్స్కి మీకు 5000 ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఎంసెట్లో సేమ్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ ఇద్దరిని కంపేర్ చేస్తే ఇంటర్ మార్క్స్ 1% డిఫరెన్స్ వచ్చిన ప్రతి స్టూడెంట్కి 5000 ర్యాంక్ లాస్ అవుతూ ఉంటారు. సో మరి ఎవరు ఎంతవరకు లాస్ అవుతారనేది మీకు లైవ్గా ర్యాంక్ కార్డ్స్ చూపిస్తాను. ఈ ర్యాంక్ కార్డ్స్ 2024 ఎంసెట్లో మన మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క ర్యాంక్ కార్డ్సే. ఈ ర్యాంక్ కార్డ్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, మీకు ప్రిపరేషన్ సంబంధించి బెస్ట్ బుక్స్ పీడిఎఫ్స్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు ఆటోమేటిక్గా పీడిఎఫ్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ కార్డ్ చూడండి, మీకు హాల్ టికెట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంసెట్ 2024 సంబంధించి ఇక్కడ స్టూడెంట్కి టోటల్గా ఎంసెట్లో వచ్చిన మార్క్స్ చూడండి 57.79. 75% వెయిటేజ్ చేస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయి? 27.09. ఈ స్టూడెంట్కి ఇంటర్ 25% వెయిటేజ్ ఎంత చూడండి, 600కి 524 వచ్చాయి. వెయిటేజ్ 25% చేస్తే ఎంత వచ్చింది చూడండి, 21.83 వచ్చింది. టోటల్గా కంబైన్డ్ స్కోర్ అంటే ఈ 75% ప్లస్ ఈ 25% క్యాలిక్యులేట్ చేసి 100కు ఎంత పర్సెంటేజ్ వస్తుందో దానికి ర్యాంక్స్ ఇస్తారు. ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, 48.92. టోటల్ ర్యాంక్ వచ్చి 31,811. అదే సేమ్ ఇక్కడ స్టూడెంట్ చూడండి 57.99. ఎంసెట్లో వచ్చిన మార్క్స్ 160కి జస్ట్ 57.7999. స్మాల్ డిఫరెన్స్ ఉంది. 27.18 75% వెయిటేజ్కి 27.09 సేమ్ కదా, 0918 ఆల్మోస్ట్ ఈక్వల్ రేంజ్లో ఉన్నారు. కానీ ఇంటర్ మార్క్స్ చూడండి, ఇక్కడ 21.83 ఉంటే ఈ స్టూడెంట్కి 23.91 ఉంది. ఈ స్టూడెంట్ కంటే ఈ స్టూడెంట్కి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కదా. ఎంత పర్సెంటేజు? 2% ఇంటర్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయి. ఎంసెట్లో సేమ్ మార్క్స్ వచ్చిన ఆల్మోస్ట్ సేమ్ ఉన్న ఇంటర్ మార్క్స్ 2% డిఫరెంట్ ఉండడం వల్ల స్టూడెంట్కి ఇక్కడ 31,000 ర్యాంక్ వస్తే ఈ స్టూడెంట్కి 21,000 ర్యాంక్ వచ్చింది. అంటే జస్ట్ 2% ఇంటర్ మార్క్స్ డిఫరెన్స్ వల్ల స్టూడెంట్ 10,000 ర్యాంక్ రాస్ అయ్యారు. అర్థమైంది కదా మీకు. ఇక్కడ అదే 1% కనుక మీ ర్యాంక్ డిఫరెన్స్ వచ్చి ఉంటే 1% కనుక ఇంటర్ మార్క్స్ డిఫరెన్స్ వస్తే మీరు 5,000 ర్యాంక్ రాస్ అవుతారు. సో మీ ఇంటర్ మార్క్సే మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. మరి మీకు ఇంటర్లో ఎంతమంది స్టూడెంట్స్కి 600కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఇంటర్లో కనుక మీ మార్క్స్ తక్కువ వచ్చి ఉంటే మీకు ఎంసెట్లో మిగిలిన స్టూడెంట్ కంటే కంపేర్ చేసుకుంటే వాళ్ళతో సమానంగా మార్క్స్ వచ్చినా మీకు ర్యాంక్స్ చాలా డౌన్ అవుతాయి. దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువ మార్క్స్ అయితే కంపల్సరీగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.